అందరికీ నమస్తే. జోగి రమేష్ గారు నమస్కారం అండి. మంచిగా ఉన్నారా? మైండ్ దొబ్బిందా, చిప్పు పోయిందా? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద ఇంటి మీదకి 100 కార్ల మనుషులు తోలుకొని ఇట్లా మీసాలు తిప్పుకుంటా నీ అంత పోటుగాడు ఎవడు లేడని ఆ రోజు వచ్చినప్పుడు ఆ రోజు ఎందుకు చేసావయ్యా అలాగా? అయినా కూడా లోకేష్ అన్న నీ ఇంటి మీద కంపల్సరీ దాడి చెయ్యాలి అని అనుకుంటే ఒకవేళ సందేశం ఇస్తే కార్యకర్తలకు కానీ అభిమానులకు కానీ ఇచ్చారనుకోండి, నీ కాళ్ళు నీ చేతులు ఎక్కడికక్కడ ఇరిచేస్తారు కదండి. అభిమానంతో మీరు మాట్లాడే పనికి మాలిన భాష వల్ల అంటే ఒక ముఖ్యమంత్రి గారిని గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి గారిని పట్టుకొని లంజాకు అసలు మాట్లాడద్దా? లాంగ్వేజ్ ఏంటి లాంగ్వేజ్ అది? అరే మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలరా మీరు. కీళ్ళు కీళ్ళు పోలీసుల ట్రీట్మెంట్ ఇస్తే కనుక మీలాంటి లుచ్చ లోఫర్ రాజకీయ నాయకులు, మీరు రాజకీయ నాయకులే కాదు, రాజకీయ ముసుగులో ఉన్న ఒక బేవర్స్ వాళ్ళు అందుకే కదరా ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా జనాలు చీకొట్టి మిమ్మల్ని పక్కన పెట్టింది. ఎవరి కోసం వస్తున్నారా రోడ్ల మీదకి మీరు? ఎవరి కోసం? మీ అవసరం జనాలకు లేదు, గుర్తుపెట్టుకోండి. అందుకనే నీకు చెప్పేది ఒకటే, చిప్పు దొబ్బింది గిప్పు దొబ్బింది అన్నావనుకో ఇంకోసారి నీ చిప్పు దొబ్బుతుంది కంపల్సరీ ఫ్యూచర్లో, గుర్తుపెట్టుకో. అంబటి రాంబాబు ఎట్లా మాట్లాడాడు? వానికి కొవ్వు బలిసింది వానికి. ఆ రోజే అసలు ఈ కూటమి ప్రభుత్వం చేసిన తప్పేంటి తెలుసా? ఓర్పు. ఎవరికి సార్? యదా యదే ధర్మస్య అని అంటారు చూడండి, ఒక సామెత ఉంది. మనతోటి ఎదుటోళ్ళు ఎలా ప్రవర్తించారో అదే రీతిలో మనం కూడా ప్రవర్తించడమే ధర్మం. శ్రీకృష్ణుడు చెప్పాడు ఈ మాట. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకు ఖచ్చితంగా మనం సమాధానం ఎలా చెప్పాలంటే ఇలా చెప్పాలి, ఇలా చెప్పాలి. ఇప్పటికైనా ఇలాంటి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళకి తాట తీయాల్సిన అవసరం పోలీసుల మీద ఉంది. ముఖ్యంగా మీరు వన్ సైడ్ కాకుండా ఎవడు తప్పు మాట్లాడినాడో వాళ్ళ తాట తీయండి. ఇదే నా విన్నపం. జై హింద్.